హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ ఆవకాయ పచ్చడి ఎలా పట్టాలో చూద్దామండి. ముందుగా మామిడికాయలు తీసుకొని అవి ఒక హాఫ్ అన్ అవర్ నీళ్ళల్లో నానబెట్టి ఉంచండి. అలా వాటర్లో హాఫ్ అన్ అవర్ నానబెడితే సునవాసన పోతుంది. ఈలోపు మనం వెల్లుల్లిపాయలకి బాగా ఆయిల్ రాసేసి ఎండలో పెట్టుకోండి. అవి తొక్కు తొందరగా వస్తాయి. అలాగే ఆవాలు, కల్లుప్పు కూడా ఎండలో పెట్టుకోండి. నీళ్ళలో ఉన్న కాయల్ని ఇప్పుడు తీసి బాగా తుడుచుకొని ముక్కలు కొట్టించుకొని ఆరబెట్టుకోవాలి. ముక్కలు కొట్టించుకునేటప్పుడు పైన తొడిమలు కూడా కట్ చేసేసేయాలి. ఇప్పుడు ముక్కలు కొట్టాక ఆ ముక్కల్ని శుభ్రంగా తుడుచుకోవాలి. మెత్తటి క్లాత్లో వాటి పైన ఉన్న పొర కూడా ఉంటుంది. ఆ పొరను కూడా నీట్గా తీసేసుకోవాలి. ఇప్పుడు ఎండబెట్టిన ఎల్లుల్లిపాయ గమ్మాలు కూడా వచ్చేసుకొని ఉంచుకోండి. ఈజీగా వచ్చేస్తాయి, పొట్టు ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఆవాలు మెత్తగా పైన ఇవన్నీ పౌడర్ చేసుకొని పెట్టుకుంటే మనకి ఈజీగా అయిపోతుందండి. కలుపుకునేటప్పుడు అన్నీ రెడీగా పెట్టుకొని అప్పుడు కలుపుకోండి. ఉప్పు, పసుపు, కారం, ఆవు పిండి, మెంతిపిండి, ఆయిల్, ఎల్లుల్లిపాయలు, మామిడికాయ ముక్కలు ఇవన్నీ ఉంటే చాలండి, పచ్చడి పట్టేసుకోవచ్చు. ఇప్పుడు ముందు ముక్కల్ని కొలుచుకొని ఒక బేషన్లోకి వేసుకోండి. నేను ఇప్పుడు 4 సేర్లు ముక్కలకి చెప్తున్నాను. మీరు దేంతో కొలుచుకుంటే దాంతోనే 4కి 1 చొప్పున ఉప్పు, కారం, ఆవు పిండి ఈ 3 వేసుకోండి, సరిపోయింది. ఇప్పుడు కొలుచుకున్న ముక్కల్లో ఆయిల్ వేసుకొని కలుపుకోండి. ఆయిల్ ముందుగానే వేస్తే ముక్క గట్టి పెడుతుందండి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు అన్నీ కొలుచుకుందామండి. కొలుచుకొని ఒక గిన్నెలోకి వేసుకొని ముందుగానే కలిపేసుకున్న తర్వాత అప్పుడు ముక్కల్లో కలుపుకుందాం. ఇప్పుడు కొలతల ప్రకారం ఎలా కలుపుకోవాలో చూద్దాం. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, కప్పు, పెరుగు కప్పు ఉంటుంది కదండి, ఆ కప్పుతో 8 కప్పులు ముక్కలు వచ్చాయి. అంటే మనం 2 కప్పులు వేసుకోవాలి. అంటే 2 కప్పులు ఉప్పు, 2 కప్పులు కారం, ఆ 2 కప్పులు ఆవు పిండి, 100 గ్రాములు మెంతులు, అంతే. ఇంకా అదేనండి కొలత. 2 కప్పులు ఉప్పు, కప్పుల కారం, 2 కప్పుల ఆవు పిండి, ఒక 100 గ్రాములు మెంతి పొడి. ఆవు పిండి ఎక్కువ వద్దు అనుకుంటే కొంచెం తగ్గించుకొని ఆ 100 గ్రాముల మెంతి పిండి వేసేసుకోవచ్చండి. ఆవు పిండి కొంచెం తక్కువైనా పర్లేదు, బాగుంటుంది. ఇవన్నీ వేసుకొని కలుపుకోండి. కారం, మిరపకాయలు ఎండబెట్టుకొని అవి పౌడర్ చేసుకుంటే అది ఇంకా బాగుంటుందండి పచ్చడిలోకి. లేకపోతే పచ్చికారం బయట తెచ్చుకున్నా పర్లేదు, బాగా. ఇలా కొలత ప్రకారం అన్నీ వేసేసుకొని నేనైతే కొంచెం ఆవు పిండి తక్కువే వేసుకున్నాను. అన్నీ కలిపేటప్పుడు బాగా కలుపుకొని ఉంచుకోండి. ఇందాక మనం ఆయిల్ కలిపి పెట్టుకున్నాం కదా ముక్కలకి, ఆ ముక్కల్లో కొంచెం ఒక 50 గ్రామ్స్ పసుపు వేసేసి కలుపుకోండి. పసుపు వేసి కలుపుకున్నాక ఇప్పుడు ఈ పౌడర్ని కూడా వేసేసి అన్నీ కలిపి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసుకొని కలిపేసుకోండి ముక్కలకి. వేసుకొని కలుపుకున్నాకే అన్ని ఆవు పిండి, మెంతి పిండి, కారం, ఉప్పు 4 వేసి
పెట్టుకోండి.